ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వే శిక్షించాలనుకుంటే ఎప్పుడో తిలోత్తమ కళ్ళు మూసేది కదా. అవును స్వామి, గాయత్రమ్మ గారి చేతిలోనే తిలోత్తమ అత్తయ్య ఆయుష్ హరించిపోవాలి అని ఇన్నాళ్ళు ఓపిక పట్టాను. కానీ బాబుగారి ప్రాణాలు నలిపేయడమే లక్ష్యంగా చేసుకుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు? నైని, నీకు నీ బిడ్డలకు తప్ప ఎవరికైనా ఆపద వస్తుంది అంటే నువ్వు పసిగడతావు కదా. అలాంటిది ఈసారి ఎందుకు గురి తప్పిందని ఆలోచించావా? అంతుపట్టని ఆలోచనలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయని మిమ్మల్ని ఆశ్రయించాను. అందర్నీ కాపాడుకునే నేను నా భర్త విషయంలో సాక్షిగా ఎందుకుండిపోయాను స్వామి? నువ్వు విశాలకి ఎదురయ్యే ప్రమాదాన్ని పసిగట్టకుండా నిలవరించారు నైని. అలాగా? అందుకేనా నేనేమి చేయలేకపోయాను? అవును తల్లి, రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించిపోతుంటే నువ్వు దిగులు పడకుండా తనకు నయమయ్యే మార్గాన్ని అన్వేషిస్తావు అని అందరి నమ్మకం. గాయత్రమ్మ గారు చెప్పిన మానసాదేవి గుడికి వెళ్ళాలని నాకు ఉంది స్వామి. కానీ పౌర్ణమి రావాలి, నిండు చంద్రుడు కనిపిస్తేనే పంచకమణిని తీసుకురావడం సాధ్యం అవుతుందన్నారు కదా. వెళ్ళినా అది అంత సునాయాసంగా లభించదు. ఎంతో ప్రయాసపడాలి. తీరా మానసాదేవి సన్నిధిని చేరుకున్నా సరే అక్కడ ఆ తల్లి ఎదురుగా ఉండే నీటి దీపాన్ని వెలిగించాలి. నీటి దీపమా? అదెలా వెలుగుతుంది స్వామి? నీళ్లు పడితే నిప్పు ఆరిపోతుంది కదా. ఈ పరీక్షలో నెక్కితేనే నువ్వు పంచకమణిని చూడగలుగుతావమ్మా. అసాధ్యమైన పనిని చెప్పి దానిని పూర్తి చేయమంటే ఎలా అవుతుంది స్వామి? అన్నింటికీ పరిష్కారం ఉంటుంది. నీటి దీపాన్ని ఎలా వెలిగించగలమో మీరే చెప్పండి స్వామి. మానసాదేవి దగ్గరికి వెళ్ళాక నువ్వు రాయాలి. ఏం రాయాలి స్వామి? ఇంతకు మించి నేనేవి చెప్పలేను నైని. నేను సూచించిన మార్గాన్ని బట్టి నువ్వు ఆలోచించి సమయస్ఫూర్తితో నీటి దీపాన్ని వెలిగించు. పౌర్ణమి రాబోతుంది. మణికాంత ప్రాంతానికి వెళ్లే ముందు నేను కలుస్తాను. శుభం భూయాత్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.